అక్కినేని బ్రాండ్ పడిపోయినట్లేనా? టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న కుటుంబాల్లో అక్కినేని వారిది ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్స్ లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ లాగా మాస్ హీరో కాకపోయినా, మాస్ సినిమాలు చేయకపోయినా తన శైలిలో క్లాస్ సినిమాలతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. దశాబ్దాల పాటు తన ఆధిపత్యాన్ని చాటారు. ఏఎన్ఆర్ స్థాయిలో హవా సాగించలేకపోయినా ఆయన వారసుడు అక్కినేని నాగార్జున సైతం తన స్థాయిలో ఘన విజయాలే అందుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగారు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు ప్రయోగాత్మక, సాహసోపేత చిత్రాల్లో నటిస్తూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు నాగ్. కానీ బాధాకర విషయం ఏంటి అంటే కొన్నాళ్లుగా ఆయన బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆయన నటవారసులు నానాటికి తీసికట్టుగా తయారవుతున్నారు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన తర్వాత నాగార్జునకు నిక్కర్సైన మాస్ హిట్ పడలేదు. రోజురోజుకి ఆయన ఫాలోయింగ్, మార్కెట్ పడిపోతోంది. గతేడాది ది గోస్ట్ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు కింగ్. ఇక మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయి తన శైలిలో ఏదో లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు చేసి అడపాదడపా విజయాలు అందుకుంటున్నారు నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్య. గతేడాది థ్యాంక్ యూ దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇది చైతూకి నప్పే సినిమా అయినా అది కూడా ఆడలేదు. ఎంత నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా మరి 5 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. అటు పర్సనల్ గాను చైతూ సమంతతో డివోర్స్ తీసుకుని దెబ్బతిన్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో ఓ మోస్తరు సక్సెస్ అందుకొని ఈసారి పెద్ద మాస్ హీరో అయిపోదామని నాగ్ చిన్న కొడుకు అఖిల్ చేసిన ఏజెంట్ పరిస్థితి ఏంటో తెలిసిందే. మార్నింగ్ షోలతోనే దీని తలరాతేంటో తేలిపోయింది. అక్కినేని వారి ఖాతాలో మరో డిజాస్టర్ నమోదైంది. కేవలం 9 నెలల వ్యవధిలోనే అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి 3 పెద్ద డిజాస్టర్లు ఇవ్వడం అభిమానులకు ఆవేదనగా మిగిలింది. ఇక ప్రస్తుతం అందరి కళ్ళు చేతు నటిస్తున్న కస్టడీ మీదే ఉన్నాయి. మరి ఇదైనా హిట్ అవుతుందో లేదో చూడాల్సిందే. ఒకవేళ కస్టడీ కూడా ఫట్టుమంటే అక్కినేని బ్రాండ్ మరింత పడిపోవడం ఖాయం. ఇక ఈ తండ్రి కొడుకులు ప్రస్తుతం ఉన్న జమానాతో సమానంగా కమ్బ్యాక్ ఇవ్వకపోతే చాలా కష్టం అని చెప్పాలి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్.